రాష్ట్రాల్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా ఢిల్లీలో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. దాంతో కొద్ది రోజుల క్రితం సివిల్స్ అభ్యర్థులు మరణించిన రాజేందర్ నగర్ ప్రాంతం మరోసారి ఇప్పుడు వరద నీటితో మునిగిపోయింది. ఢిల్లీలో 10 విమానాలు రద్దు కాగా 30 విమానాల్ని దారి మళ్లించారు. భారీ వర్షాలతో ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు భారీ వర్షాలు ఉత్తరాఖండ్ని అతలాకుతలం చేశాయి. పలుచోట్ల ఇళ్లు కూలగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇటు హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సిమ్లా జిల్లా రాంపూర్లో అతి భారీ వర్షం కురిసింది. భారీ వరదతో నదీ తీర గృహాలు కొట్టుకుపోయి 39 మంది గల్లంతవడంతో వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చేపట్టింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. మహాత్మా, ఢిల్లీలో ఇంకా వర్షం పడుతోందా? మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా ఎలా ఉంది? ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ ఇచ్చింది. గత 2 రోజులుగాను రాత్రి సమయంలో ఈ వర్షాలు పడుతున్నాయి. అంటే డే అంతా కురవాల్సిన వర్షం కొద్దిసేపటి వ్యవధిలోనే, ఒక అరగంట వ్యవధిలోనే కురవడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉంది. నిన్న సాయంత్రం 7:30-8 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అరగంట వ్యవధిలోనే 11 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ కారణంగా కొత్త పార్లమెంటు భవనం పోర్టికో వరకు కూడా నీరు వచ్చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే అతి తక్కువ వ్యవధిలో అతి భారీ వర్షపాతం నమోదవడంతో ఆ వర్షపు నీరు బయటికి వెళ్ళే మార్గం, దాని కెపాసిటీని మించిన వర్షం ఇక్కడ పడుతుంది. ఆ కారణంగానే నీరంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈ పరిస్థితుల్లో అది రోడ్డా లేకపోతే పక్కనే ఉన్న కెనాలా అన్నది తెలవక ఘజియాబాద్లో ఒక తల్లి బిడ్డలు ఆ కెనాల్లో పడి వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇకపోతే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ 2 హిమాలయ రాష్ట్రాల్లో ఈ వర్షాల బీభత్సం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అక్కడ పడుతున్న భారీ వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ హిమాలయ రాష్ట్రాల్లో మనం గమనిస్తే ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా సరే ఒకవైపు నది ప్రవహిస్తూ ఉంటుంది, మరొక వైపు పర్వత శిఖరాలు ఉంటాయి. రెండిటికి మధ్యలో రోడ్లు కానీ లేదంటే ఆ గ్రామాలు కానీ వెలిసి ఉంటాయి. ఈ నదీ ప్రవాహం భారీగా పెరిగినప్పుడు భూమి కింద కోతకు గురైపోయి ఆ గ్రామాలు లేదంటే రోడ్లు పూర్తిగా కిందికి నదిలోకి జారిపోయి కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారీగా పడుతున్న వర్షాలు అవి క్లౌడ్ బరస్ట్ పరిస్థితుల్లోనే పడుతున్నాయి. అతి తక్కువ వ్యవధిలో అంత భారీ వర్షపాతం నమోదయ్యేసరికి కొండ చర్యలు సైతం జారి గ్రామాల మీదకి, రోడ్ల మీదకి పడిపోతూ ఎక్కడికక్కడ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఉత్తరాఖండ్లో చూసుకుంటే గత 24 గంటల వ్యవధిలో 9 మంది చనిపోయినట్లుగా అధికార యంత్రాంగం ప్రకటించింది. అలాగే అటు హిమాచల్ ప్రదేశ్లో 4 చనిపోగా 30 మందికి పైగా గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీ అలాగే హర్యానాలో ఉన్న గురుగాం ప్రాంతంలో 9 మంది అంటే విద్యుతాఘాతానికి గురవడం, ఈ వర్షం కారణంగా రెయిన్ రిలేటెడ్ ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆగస్టు 5వ తేదీ వరకు భారీ వర్షాలు ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్లో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని, క్లౌడ్ బరస్ట్ తరహా పరిస్థితులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఈ అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. రెడ్ అలర్ట్ కూడా జారీ అయింది. ఇప్పటికే ఇటు కేదార్నాథ్ మార్గంలో చూసుకుంటే సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు వెళ్లే మార్గంలో చాలా చోట్ల రోడ్డు తెగిపోయింది. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు రోడ్డు ఉంటుంది. గౌరీకుండ్ నుంచి యాత్రికులు అందరూ కూడా కాలినడకన వెళ్తూ ఉంటారు. కాలినడకన వెళ్లే మార్గం పూర్తిగా దెబ్బతింది, రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతింది. 1000 మందికి పైగా యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోతే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్, రెస్క్యూ ఫోర్సెస్ వారందరినీ కూడా సురక్షితంగా ఒక షెల్టర్స్కి తీసుకుని వారికి షెల్టర్ కల్పించారు. ఇకపోతే ఈ మార్గ మధ్యంలో అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడిపోవడం వల్ల కూడా రవాణా వ్యవస్థ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మరొక 5 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రమాదం అంచున ఉంటున్న గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టాన్ని తగ్గించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఓకే మహాత్మా.